వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ దేవుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునవలను, తన నిబంధనను నేటి వలె స్థాపింపవలనని మీరు భాగ్యం సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యం కలగజేయువాడు ఆయనే. మరొకసారి ఇశ్రాయేలు ప్రజలందరికీ దేవుడిస్తున్న ఆజ్ఞల్లో, వాగ్దానాల్లో, ధర్మశాస్త్రంలో నుండి 4 అద్భుతమైన సత్యాలు ఈ ఉదయకాల సమయంలో మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ఒబీడియన్స్, విధేయత. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీ దేవుడైన యెహోవాను జ్ఞాపకము చేసుకునవలెను అనేది ఒక ఆజ్ఞ. ప్రతి ఆజ్ఞకు మనం విధేయత చూపించే వారంగా ఉండాలి. చాలా సందర్భాల్లో ఎగ్జామ్ రాయటానికి వెళ్ళిన ఒక విద్యార్థికి ఎగ్జామ్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నిటినీ ఎలాగైతే విధేయత చూపిస్తే పాస్ అవుతాడో, అలాగే దేవుడు మనకి సంపాదన ఇవ్వటానికి, సామర్థ్యం కలగజేయటానికి మనము కూడా విధేయత అనే ఆ ముంగుర్తును మనం కలిగి ఉండాలి. విధేయత లేకపోతే బరితెగించగలిగినప్పుడు, బరితెగించే పరిస్థితులు వచ్చినప్పుడు సామర్థ్యం పోతుంది, సంపాదన కూడా పోతుంది అన్న విషయాలు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ఆరిజిన్, మూలము. మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనము భాగ్యం సంపాదించుకోవటానికి సామర్థ్యం కలగజేసిన వాడు ఆయనే. భాగ్యము ఆయనదే, సామర్థ్యము ఆయనదే, సంపాదించే ఆ తత్వము ఆయన మనకు కలగజేశాడు. ఇది మానవుల నుండి వచ్చిన టాలెంట్స్ ఏమీ కానే కాదు, మానవుల లోపల నుండి పుట్టిన అవకాశాలు కూడా కానే కాదు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వీటిలన్నిటికీ మూలము దేవుడే. ఒకవేళ దేవుడు మనకి శక్తి ఇవ్వకపోతే ఒక పని కూడా మనం చేయలేము. ఒక పని కూడా మనం చేయలేకపోతే ఒక చిన్న పైసాను కూడా మనం సంపాదించుకోలేము. ఒక పైసాను కూడా మనం సంపాదించుకోలేకపోతే భాగ్యం అనేది మన చేతిలోనికి రానే రాదు. కాబట్టి మూలమైన దేవుణ్ణి మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆపర్చునిటీ, సదావకాశము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకై మీకు సామర్థ్యము కలగజేయువాడు. సంపాదించుకునటానికి దేవుడే ద్వారములు తెరుస్తున్నాడు, ఆ అవకాశాలను దేవుడే ఇస్తున్నాడు అన్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. భాగ్యం సంపాదించుకోవటానికి దేవుడు సంపాదించుకునే అవకాశాలు ఇచ్చినా కూడా, సదవకాశాలు ఇచ్చినా కూడా, సామర్థ్యాలు ఇచ్చినా కూడా వాటిని వినియోగించుకోకపోతే మనమే దౌర్భాగ్యంగా మిగిలిపోవాల్సి వస్తుంది. ఉదాహరణకి 7 సంవత్సరాలు సమృద్ధిగా పంట పండేటప్పుడు వాటిలన్నిటినీ సమీకరించి ఐగుప్తు దేశంలో స్టోర్ చేసుకునే సదావకాశాన్ని కరువు ప్రాంతాల్లో, కరువు వచ్చే సంవత్సరాల్లో ప్రజలందరినీ మేపటానికి, వారందరూ భుజించటానికి కావలసిన ఆహారాన్ని నిల్వ చేయటానికి యోసేపుకి దేవుడు సదావకాశాన్ని ఇచ్చాడు. దాన్ని చక్కగా వినియోగించుకున్నాడు గనక తిరిగి ఆ కరువు సంవత్సరాల్లో ఎవరైతే ఆయన్ను ద్వేషించారో వారందరూ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు తిరిగి తండ్రిని, తిరిగి సహోదరులను కలుసుకునే సదవకాశాన్ని, వారిని క్షమించే సదవకాశాన్ని కూడా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. మనం ఎట్టి పరిస్థితుల్లో దేవుడిస్తున్న అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోకూడదు. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ ఆర్డర్, ఆజ్ఞ. ఈ మాట కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, దేవుని నిబంధనను నేటి వలె స్థాపించుటకు అని రాయబడింది. ఇది ఈ భాగ్యం ఎందుకు దేవుడు ఇస్తున్నాడు, ఈ సంపాదన ఎందుకు ఇస్తున్నాడంటే దేవుని నిబంధన కొరకు ఖర్చు చేయటానికి ఇస్తా ఉన్నాడు. అలాగే దేవుడు మనకు కూడా భాగ్యం ఇచ్చాడు అని అంటే అది మన సొంత ప్రయోజనాలకి, స్వార్థం కొరకు వినియోగించడానికి కాదు, కానీ దేవుని రాజ్య ప్రయోజనాల కొరకు వాడటానికి ఆ సంపాదన, భాగ్యం ఇస్తున్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటుండగా మీరు మాకు సామర్థ్యాన్ని, భాగ్యాన్ని, సంపదను కలగజేసే గొప్ప సృష్టికర్త అని మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.